అట్లా ట్రాన్స్లేషన్ అనమాట అది. అంత మించి ఏం హ్మ్. లేదు. హ్మ్. సమన్వయ లోపం ఎవరికుందయ్యా అంటే నాయకులకి మధ్యన ఉంటది ఖచ్చితంగా. నాయకులకి, కార్యకర్తల మధ్య ఉండాలి గదా! నాయకులకి మధ్యనే సమన్వయ లోపం ఉంది ప్రధానంగా. ఆహా! ఇప్పుడు ఓకే. కేశినేని హ్మ్. చిన్ని వెర్సెస్ యాహ్! కొలికిపూడి. హ్మ్. యెస్. లేదు మొన్న అక్కడ ఇంకో దళిత ఎమ్మెల్యే ఆదిమూలం వెర్సెస్ హ్మ్. శంకర్ రెడ్డి. అవును. తర్వాత ఇంకొక ఆయన మొన్న డాక్టర్ థామస్ వెర్సెస్ హ్మ్. హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఇదే హ్మ్. ఎంపీ గావచ్చు, లేకపోతే ఇంకొకడు కావచ్చు. అదే. అవును. ఇయన్నీ హ్మ్. ఒకటిక్కడ సమన్వయ లోపాలు 2 రకాలున్నాయి. ఎంపీ క్యాండిడేట్‌కి, ఎమ్మెల్యే క్యాండిడేట్‌కి మధ్యన సమన్వయ లోపాలున్నాయి. ఇప్పుడు అమ్మాయి శబరికి, ఎమ్మెల్యేకి హ్మ్. పడదు. అవును. అదే సందర్భంలో అఖిలప్రియకిను అవును. అక్కడ హ్మ్. ఉన్నటువంటి నాయకులకి పడతదా? లేదు. ఎందుకు అంటే ఈగోయిస్టిక్ హ్మ్. యాటిట్యూడ్. హ్మ్. దాంట్లో సమన్వయం ఎవడు జేయాలి? ఇన్‌చార్జ్ జేయాలి. ఇన్‌చార్జ్ మాట ఇనే స్థాయిలో ఈళ్ళుంటారా? ఇప్పుడు ఫర్ అలాగని ఎగ్జాంపుల్ అందరిని బాబు గారు కూర్చోబెట్టి సర్ది చెప్పలేరు గదా! అందరిని చెప్పినా కూడా తీసుకొచ్చి. వేస్టే. ఇంటదా ఏంటి? ఇప్పుడు భూమా అఖిలప్రియకి బాబు గారు చెప్పలేదా? లోకేష్ చెప్పలేదా? వింటందా ఆవిడ? హ్మ్. హ్మ్. ఇంటదా అసలు ముందు? హ్మ్. హ్మ్. ఆయనెవరు? తాడిపత్రి. ప్రభాకర్ అవును. అవును. ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎవరి మాటన్నా హ్మ్. వింటాడా అసలు? హ్మ్. తెలీదా? బాబు గారు ఏమన్నా నువ్వు చెయ్యి అని చెప్పారా ఏంటి ఆయనకి? హ్మ్. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఉండండి, రెచ్చిపోండి అని మనమే చెప్పాం. మనది రెడ్ హ్మ్. బుక్ రాజ్యాంగం. అవతలోడిని అణిచిపడేయాలి. మనం డామినేట్ చేయాలని చెప్పాం మనమే. డామినేట్ చేస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ముందు కార్యకర్తల్ని బాగా